కాంగ్రెస్ ప్రభుత్వానికి 42% రిజర్వేషన్లు అమలు చేసే చిత్తశుద్ధి లేదన్నారు రాజకీయ విశ్లేషకులు. సీనియర్ జర్నలిస్ట్ దుర్గం రవీందర్ బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ చేసిన మోసాన్ని ప్రజలు గమనించాలని సూచించారు. బీసీ రిజర్వేషన్లు అమలు జరిగే వరకు ప్రభుత్వంపై పోరాటం చేసేందుకు ప్రజలు సమియత్తం కావాలని పిలుపునిచ్చారు. బీసీలను వెనక్కి నెట్టివేసేందుకు ప్రభుత్వం ఆర్డినెన్స్ ను తీసుకువస్తుందనంటున్న దుర్గం రవీందర్తో మా ప్రతినిధి ఉదయ్ ఫేస్ టు ఫేస్. డిక్లరేషన్ ఇప్పటివరకు ఎందుకు అమలు చేయలేదని చెప్పేసి ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు దుర్గం రవీందర్ గారు ఉన్నారు. వారి మాటల్లో తెలుసుకుందాం. సార్ చెప్పండి, అంటే సడన్ గా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఆర్డినెన్స్ తీసుకురావడం పట్ల దీని వెనుక ఉన్నటువంటి అంతర్యం ఏంటి? ఇంతకుముందు కూడా మనం అనుకున్నాం, కాంగ్రెస్ పార్టీ కాదు ఏ పార్టీ అయినా సరే ఎన్నికల ముందు బీసీలకు ఏదో రిజర్వేషన్ ఇస్తున్నామని మాయ చేయడం అలవాటైందండి. మసిపూసి మారేడుకాయ చేసి ఇదిగో ఇస్తున్నామని చివరి నిమిషంలో కోర్టు ద్వారానో ఇంకో ద్వారానో ఉన్నదాన్ని లేకుండా చేసి మొత్తం మీద ఆ రాష్ట్రంలో ఆ పాలక వర్గాల వాళ్ళే ఎన్నిక కావడం అనేది మనకి చాలా రాష్ట్రాల్లో చాలా సంవత్సరాలుగా చూస్తున్నాం. అంటే ఇండిపెండెన్స్ వచ్చిన దగ్గర నుంచి. ఎందుకని వీళ్ళు సీరియస్గా ఉంటే 9th షెడ్యూల్లో చేర్చారు ఈ బిల్లుని. 9th షెడ్యూల్లో చేరిస్తే ప్రయోజనం ఏంటంటే సుప్రీంకోర్టు దాన్ని సమీక్షించనక్కర్లేదు, డైరెక్ట్గా ఏ కోర్టు దాన్ని కొట్టేయలేదు. ఇవన్నీ కోర్టు కొట్టేసే విధంగా ఆర్డినెన్స్లు చేసి పార్లమెంట్ ఆమోదించడానికి వీలు లేకుండా అసెంబ్లీలో ఆమోదించి ఇవన్నీ మసిపూసి మారేడుకాయ చిన్నపిల్లలు మాయ చేసినట్టు ఉందండి. నిజంగా ఇస్తే సంతోషం. 42% ఇవ్వాలంటే మీరు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈ పార్టీలందరూ కలిసి అఖిలపక్షంలాగా అందరూ ఒక చోట కూర్చొని పలానా నియోజకవర్గంలో పలానా బీసీలకు ఇస్తున్నామని వీళ్ళే 40% ఇవ్వచ్చు. చట్టబద్ధంగా ఇవ్వలేకపోతే కూడా ఆఫ్ ద రికార్డ్ వీళ్ళు ముందు అనుకొని అందరిని ఆమోదింపజేసే జనాలను కూడా ఒప్పించి సిస్టమేటిక్గా వాళ్ళు అట్లా ఇవ్వచ్చు. కానీ ఎవరికి ఇట్లాంటి ప్రతిపాదన ఒకసారి విజయలక్ష్మి గారు చేశారు. అప్పట్లో మనం అందరం అనుకొని ఇద్దాం అన్ని పార్టీలు ఇండిపెండెంట్ స్వేచ్ఛ చేయని. కానీ అది వేరే అన్ని రాజకీయ పార్టీల వాళ్ళు 42% మేము బీసీలకు కేటాయిస్తామని చెప్పి పలానా చోట్ల మేము ఇస్తున్నామని చెప్పి కూడా చెప్పొచ్చు. ఆ చిత్తశుద్ధి లేదు ఏ పార్టీలో కూడా. ఇవన్నీ కూడా కొంతమంది వ్యక్తులు ఓన్ చేసుకునే పార్టీలు, కొంతమంది కులాల ఓన్ చేసుకునే పార్టీలే మన దగ్గర ఉన్నాయి. మీరు చూసుకుంటే బీజేపీని బ్రాహ్మణ్ బన్యా పార్టీ అంటారు. అట్లా ఒక్కొక్క కులానికి ఒక్కొక్క పార్టీకి ఒక కులం ముద్ర ఉంది. అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఇప్పటికే సంవత్సరం దాటినా కూడా బీసీలకు మేము అంత చేసాం ఇంత చేసామని చెప్తున్నారే తప్ప నిజంగా బీసీలకు ఏం చేయలేదని మనం అనుకోవచ్చా? ఏ మొక్కుబడికి చేస్తున్నారు చెప్తున్నారు, మొక్కుబడికి చేస్తున్నారు. ఇప్పుడు రైతు బంధు కానీ ఇంకోటి కానీ సంక్షేమ కార్యక్రమాలు, కళ్యాణ లక్ష్మి కానీ అన్ని మొక్కుబడికే జరుగుతున్నాయి. అది అందరికి అర్థమవుతున్న విషయమే. ఏది టైంకి ఇవ్వట్లేదు. ఆయన చివరి ఎన్నికల స్పీచ్ వాగ్దానంలో చెప్పింది ఏంటంటే మీరు అసలు రైతు బంధు తీసుకోకండి, మేము వస్తున్నాము, నెక్స్ట్ మంత్ పెంచిస్తున్నాం అన్నాడు. అది అమలు చేయలేదు. అది ఆ రిజల్ట్ ఇప్పుడు ఎన్నికల్లో కనిపిస్తుంది. నిజంగా వాళ్ళ పట్ల ప్రజలు సానుకూలంగా ఉంటే మనం చేయగలిగింది ఏం లేదు, ఎవరమైనా మీడియా కానీ ప్రతిపక్షం కానీ. నిజంగా ప్రజలు వాళ్ళకి అనుకూలంగా ఉన్నారా లేదా అన్నది 42% వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారా లేదా అన్నది మీద కూడా డిపెండ్ అయి ఉంటుందండి. చాలా వాగ్దానాలు వాళ్ళు చేయలేదు ఇప్పటి వరకు. వాళ్ళు చెప్పిన వాగ్దానాల ప్రకారం మనం చూస్తే ఇప్పుడు ఇచ్చేటివన్నీ వాగ్దానాలను కూడా గత ప్రభుత్వం ఇచ్చేటివే కంటిన్యూ చేస్తున్నారని చెప్పేసి మనం అనుకోవచ్చా దీన్ని? అట్లా అవి గతంలో కంటిన్యూ చేస్తూ పాటు ఇప్పుడు సిటీ బస్సు అట్లాంటివి ఇస్తున్నారు కదా వీళ్ళకి, మహిళలకు సిటీ బస్సు ఫ్రీ అవి ఇస్తున్నారు. కానీ ఎందుకో జనం సాటిస్ఫై ఉన్నారు లేదనేది ఎన్నికల్లో లిట్మస్ టెస్ట్ అండి, తెలిసిపోతుంది. ఈ 42% రిజర్వేషన్ పట్ల కాంగ్రెస్ పార్టీ సీరియస్గా ఉందా లేదా అన్నది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ. వాళ్ళు వాగ్దానాలు కొన్ని భంగం చేశారు, కొన్ని అరకొర అమలు చేస్తున్నారు. అది మర్చిపోతే ఈ రానున్న స్థానిక ఎట్లాగో సర్పంచ్ ఎన్నికలు పార్టీల పరంగా జరగవు. పార్టీల పరంగా జరిగే మండల జడ్పీటీసీ కానీ మున్సిపాలిటీ కానీ వాళ్ళు సిస్టమేటిక్గా ఒకవేళ పార్లమెంటు సుప్రీంకోర్టు నో అన్నా సరే ఈ అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు కూర్చొని మేము 42% ఇస్తున్నాము, పలానా చోట బీసీలకు ఇస్తున్నాం అన్నప్పుడు వాళ్ళకి చిత్తశుద్ధి ఉన్నట్టు లెక్క, లేకపోతే చిత్తశుద్ధి లేనట్టే లెక్క అండి. దీనికి వేరే టెస్ట్ అక్కర్లేదు. మనకి ఇంకో వారం 10 రోజుల్లో తేలిపోతుంది విషయం అంతా కూడా. అంటే బీసీలను కేవలం వెనకకు వేసేందుకే ఇదంతా కుట్ర అని మనం భావించవచ్చా? అది మొదటి నుంచి ఉంది కదండి సెయింగ్. వీళ్ళు వెనకబడిన వారు కాదు, వెనక పడగొట్టబడిన వారని సెయింగ్ ఉంది. అన్ని అప్పర్ క్యాస్ట్ అంటే రూలింగ్ క్యాస్ట్ కలిసి స్వతంత్రం వచ్చిన కొత్తలో బ్రాహ్మణులు పక్క జరగగానే ఆయా రాష్ట్రాల్లో ఉండేటువంటి పాలక కులాలు బీసీలకు రావాల్సిన వాటాన్ని తీసుకుంటున్నారు. మొక్కుబడిగా ఎస్సీ ఎస్టీలకు తప్పనిసరి చట్టబద్ధ రాజ్యాంగపరంగా ఇవ్వాలి కాబట్టి ఇస్తున్నారు. దాంట్లో కూడా వాళ్ళకి నిజమైన పవర్ రానివ్వకుండా ఊరికే నామకే వాస్తే ఎస్సీ ఎస్టీ నాయకులను నడపెట్టి బీసీలకు జరుగుతున్న న్యాయం ఎక్కువ ఉందండి అప్పటి నుంచి కూడా. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. ఇది కంటిన్యూ అయితే ఇంకా ఊరుకోరు. అయితే ఈ బీసీలకు సంబంధించిన సమస్యలు కావచ్చు, రిజర్వేషన్కి సంబంధించిన ఇప్పటికే బీసీ సంఘాల నాయకులు కూడా, వివిధ సంఘాల నాయకులు కూడా ధర్నాలు చర్చలు జరుపుతున్న నేపథ్యంలో వీళ్ళని ఎలాగైనా కూల్ చేయాలనే నేపథ్యంలో కూడా కేవలం పిలిచి చర్చలు జరపడమే మాత్రమే జరుగుతుందా, లేకపోతే ఇంకేమైనా జరుగుతుందా? ఇప్పుడే కాదు మిత్రమా, చాలా కేసుల్లో మీరు చూస్తే ఎన్నికల ముందు ఎందుకు ఈ చర్చ జరుగుతుంది, ఎన్నికల ముందు ఎందుకు జరగదు? ఎన్నికలకు చాలా ముందు కూడా చేయొచ్చు కదా. ఎన్నికల ముందు హడావిడికి ఆర్డినెన్స్ చేయడం ఏంది?
మరి నిలబడుతుంది రేపు పొద్దున కోర్టులో, సుప్రీంకోర్టులో, హైకోర్టులో. సుప్రీంకోర్టులో, హైకోర్టులో ఛాలెంజ్ అయ్యిందంటే 9th షెడ్యూల్లో చేర్చాల్సిందే. 9th షెడ్యూల్లో చేర్చకుండా ఎవరేం మాట్లాడినా అది బక్వాస్. గతంలో కూడా మనం కొన్ని రాష్ట్రాల్లో చూసుకోవచ్చు, ఇలాంటి ఆర్డినెన్స్లు వేయడం ద్వారా దాన్ని సుప్రీంకోర్టుకు వెళ్ళడం ద్వారా సుప్రీంకోర్టు స్వయంగా కొట్టేసింది. అంటే ఈ ఆర్డినెన్స్ కాదు, ఇలా కాదు అని చెప్పేసి కొట్టేసిన పరిస్థితి కూడా, దాఖలు కూడా ఏర్పడ్డాయి. మళ్ళీ అన్ని తెలిసి కూడా ఈ ప్రభుత్వం ఎందుకు ఈ డెసిషన్ తీసుకుంది అనుకుంటారు? చెప్తున్నా కదండి, ఇది మా బీసీలని ఇంకా మాయ చేయలేరు. బీసీలు చైతన్యం చెందుతారు. చాలా మంది చదువుకున్నారు, ఐఏఎస్ ఉన్నారు, ఐపీఎస్ ఉన్నారు, పెద్ద పెద్ద జర్నలిస్టులు ఉన్నారు, విశ్లేషకులు ఉన్నారు. దీంట్లో కూడా వాళ్ళందరూ గమనిస్తున్నారు. ఇదే మీరు మునుపట్లాగా ఆట ఆడిస్తారంటే కుదరదు. మీకు 1951లో పెరియార్ ఏం చేశాడు, పివి నరసింహారావు గారు ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు జయలలిత వెళ్ళి ఏం చేస్తే ఎట్లా తెచ్చుకుంది రిజర్వేషన్ బిల్లుని, అట్లా వీళ్ళు చేస్తే సీరియస్గా ఉన్నట్టండి. అట్లా చేయకుండా వీళ్ళు ఏం చేసినా దాన్ని డ్రామా అనుకునే అవకాశం ఉంది. దానికి సరిపడా రిజల్ట్ బీసీలు చూపిస్తారు ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో. రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతుంది? బీసీల రిజర్వేషన్ హక్కులకై పోరాడేందుకు ఎలా సన్నిసిద్ధం అవుతున్నారు? దాంతోపాటు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 42% రిజర్వేషన్ల అమలుకై రాబోయే రోజుల్లో కార్యాచరణ ఎలా ఉండబోతుంది? ఇప్పుడు అన్ని పార్టీల వాళ్ళు చెప్తున్నారండి, మీరు మాకు అన్యాయం చేస్తే మేము ఉద్యమిస్తాం అంటున్నారు. పార్టీలతో సంబంధం లేకుండా, గవర్నమెంట్తో సంబంధం లేకుండా బీసీలు అనేటువంటి వాళ్ళు చైతన్యం చెందుతున్నారు. వాళ్ళు చాలా ఎడ్యుకేషన్ మూడ్లో ఉన్నారు. ఖచ్చితంగా వీళ్ళు అన్నమాట ప్రకారం రిజర్వేషన్ ఇవ్వకపోతే ఉద్యమాలు జరుగుతాయి, దాంట్లో అనుమానం లేదు. కెమెరా పర్సన్ సైదులతో కలిసి ఉదయకిరణ్, టీ న్యూస్, ఓయూ.